అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ని రోజులు నేను వీడియోస్ పెట్టకపోవడానికి కొంచెం సిక్ అయ్యానండి హెల్త్ పరంగా. సో మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అండి. సో ఇప్పుడు మళ్ళీ మామూలుగా వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. హెల్త్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదైనా ఇష్యూస్ రాకముందరే మనం హెల్త్ బాగుండాలి అంటే కొన్ని టిప్స్ మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నేను కొన్ని ఫాలో అవుతానండి. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హెల్త్ ఈజ్ వెల్త్ అంటే హెల్త్ బాగుంటే మనం ఏదైనా చేయగలం. సో హెల్త్ ని కొంచెం నెగ్లెక్ట్ చేసినా మనం సిక్ అయిపోతున్నాం. సో మళ్ళీ రొటీన్ గా మళ్ళీ మనము అన్ని అలవాట్లు చేసుకుంటున్నాం. సో దీనికి అంతకి హ్యాబిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం మంచి హ్యాబిట్స్ కనుక ఫాలో అవుతున్నట్టే అంటే హెల్తీ హ్యాబిట్స్ కనుక మనం ఫాలో అవుతున్నట్టయితే ఏది మన దగ్గరికి రాదండి. ఏ అనారోగ్యాలు కూడా రావు. సో ఆల్రెడీ నాకు సిక్ అవ్వడం వల్ల అంటే ఆల్రెడీ నేను డయాబెటిక్ వల్ల కొన్ని ఫాలో అవుతున్న టిప్స్ కామన్ గా అందరికి ఉపయోగపడేవి అవి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఎక్సర్సైజ్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మన బాడీ వెయిట్ బట్టి, మన ఏజ్ ని బట్టి మనం ఎంత చేయగలుగుతాము అంత ఎక్సర్సైజ్ కంపల్సరీగా వాకింగ్ కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలండి. సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. మనం బాగున్నాం కదా, సరే ఎందుకు మనము ఆఫీస్ కి వాటికి వెళ్తూ ఉంటాము, ఇది ఇంట్లో పని చేస్తుంటాం కదా ఎందుకు అనుకుంటాము, కానీ ఖచ్చితంగా కొంత సమయం మనము ఎక్సర్సైజ్ కి కనుక మనం స్పెండ్ చేస్తే కొంత సమయం మన ఏజ్ ని బట్టి చాలా మనకి చాలా బాగుంటుందండి. కొంచెం స్ట్రాంగ్ గా ఉంటాం. స్వెట్ అది రావడం, ఆకలేస్తుంది బాగుంటుంది. సో ఇదొకటండి. ఇక సెకండ్ వచ్చేసి మెడిటేషన్. ప్రశాంతంగా ఎప్పుడు మనం ఇంట్లో వాళ్ళ గురించి కానీ, లేదా బయట వాళ్ళ గురించి కానీ, లేదా ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. సో ఆక్యుపైడ్ గా ఉంటుంది. అలా కాకుండా ఒక 10 మినిట్స్ మనకి వీలైనప్పుడు, సపోజ్ ఎర్లీ మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఒకవేళ కుదరకపోతే 10 మినిట్స్ మనం ప్రశాంతంగా మెడిటేషన్ దగ్గర కూర్చున్నట్టయితే చక్కగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆ రోజు మనకి హాయిగా ఉంటుంది అనమాట. ఏ యాక్టివిటీ చేసినా కూడా చక్కగా కూల్ గా చేస్తుంటాం. లేదనుకోండి మనము చాలాగా ఏదో ఒకటి మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ తొందరగా ఆవేశంతో బ్యాలెన్స్ గా ఉండకుండా అలా అయిపోతూ ఉంటాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. మెడిటేషన్ అంటే కాస్త 10 మినిట్స్ అయినా ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా మనము మన యొక్క థాట్స్ మన మీద పడతాయి కాబట్టి, సో ఖచ్చితంగా 10 మినిట్స్ మన కోసం ప్రశాంతంగా కూర్చోవడం అంటే చాలా చాలా మంచి హ్యాబిట్ అండి. హెల్దీగా కూడా ఉంటాం. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నేను ఫేస్ చేశాను కూడా. సో టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అండి. సో టైమ్లీ ఫుడ్ తీసుకోకపోతే చాలా చాలా ఇబ్బంది వచ్చేస్తుంది. సో నేను మనం వేరే ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక ఫుడ్ మనం టైంలో తీసుకోకపోతే చాలా పడుతుందండి. సో మనం ఏంటంటే గ్యాప్ ఉండదు ఫుడ్ తీసుకునే టైం. బ్రేక్ఫాస్ట్ 10 కి అలా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ 1 కి తీసుకుంటాం, మళ్ళీ 3 కి తీసేసుకుంటాం స్నాక్స్ గా. సో అసలు టైం అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. సో ఎక్కడికి వెళ్ళినా మనం ఇంపార్టెంట్ గా ఫాలో అవ్వాల్సింది మన ఫుడ్ టైమింగ్స్ అండి. బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ టైంలో, సో మన బాడీ కూడా కరెక్ట్ గా దానికి సెట్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మన ఇంట్లో ఉంటాం కాబట్టి మనం బయటకు వెళ్ళాలి, మన టైం కనుక కరెక్ట్ గా మనము సెట్ చేసుకున్నట్టయితే చాలా చాలా బెనిఫిట్ అండి. సో మనకు తెలుస్తుంది అనమాట. సో లేకపోతే ఏదో ఒకటి తింటూ ఉంటాము, లేదా దాని వల్ల ఫ్యాట్ అయిపోతుంటాం. సో ఇంపార్టెంట్ గా ఏంటంటే ఫుడ్ ఖచ్చితంగా మనము టైంలో తీసుకోవాలండి. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మనము హెల్తీ అట్మాస్ఫియర్ ఉండాలండి. హెల్తీ అట్మాస్ఫియర్ అంటే ఎప్పుడు ఎలోగా మనం ఏదో టీవీ చూసుకుంటూ ఏదో ఇచ్చేస్తూ ఉండడం కాదు. నలుగురితో మనము చాలా స్పెండ్ చేస్తే ఆ ఆనందమే వేరండి. రిలేటివ్స్ తో గాని, తర్వాత చక్కగా ఫ్రెండ్స్ తో గాని చక్కగా కొంత సమయం ఆ రోజులో కొంత సమయం మన ఫ్రెండ్స్ తో గాని అలా సంతోషంగా షేర్ చేసుకుని లేదా సరదాగా మాట్లాడుకుంటే ఇది చాలా చాలా బాగుంటుందండి. మనం కూడా రిలాక్స్ అయిపోతాం. సో దీని వల్ల కూడా మనము హెల్తీగా ఉంటాము. లేదా ఐసోలేటెడ్ గా ఉన్నామనుకోండి, అన్నెసరీ ఆలోచనలు ఓటు వస్తుంటాయి మనకి. సో ఖచ్చితంగా అందరితో కలిసి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవన్నీ కూడా మన మైండ్ లో సెట్ చేసుకోవాలి. మన మనం డే టు డే యాక్టివిటీస్ ఉన్నట్టయితే హెల్తీగా ఉంటాం. దానివల్ల సంతోషంగా కూడా చాలా ఉంటాం.
ఇంకా తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, మన కోసం కొంత సమయం మనము మన కోసం ఆలోచించాలి. ఏదో ఒక యాక్టివిటీ చూడండి నేను హెల్త్ సిక్‌గా అయ్యాను. కొన్ని రోజులు పట్టింది. బట్ బ్యాక్ టు నార్మల్. సో, మనకి ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే, ఆ యాక్టివిటీ కోసం ఒక అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా ఆర్ట్ ఏదైనా వచ్చినా చేయడం గానీ, లేదా మనకిష్టమైన పని చేయడం గానీ, మనకు అందులో ఉండే సంతోషం చాలా చాలా అది ఎనర్జెటిక్‌గా అనిపిస్తుందండి. సో, ఎప్పుడు ఏమి చేయకుండా ఉన్నా గూడా మనకి హ్యాపీ అనిపించదు కదా! మనకు నచ్చిన యాక్టివిటీ ఏదో ఒకటి కంపల్సరీగా చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఒక 10 మినిట్స్ మన కోసం సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనము ఇంకోళ్ళు చూసి వాళ్ళు చేస్తున్నారు మనం చేయడం కాదు. మనమే ఒకటి సెట్ చేసుకోవాలి. సో, నేను కూడా అలాగే చాలా 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 ఎక్కువ తీసుకొని మళ్ళీ మళ్ళీ నేను ఇంకా ఇంకా ఎలా ఇంప్రూవ్ అవ్వాలి. సో, మనం కొడుకున్నగా నేర్చుకుంటూ ఉంటాం కదా! సో, అలా నేర్చుకుంటూ ఇంకా ఇంకా మంచిగా హెల్తీగా ఉండాలి. హ్యాపీగా ఉండాలి. అందరిని పరచాలి. అనుకునే విధంగా వెళ్తూ ఉంటే మనం కొన్ని ఇలాంటి హెల్త్ టిప్స్ కనుక ఫాలో అయితే మన ఆరోగ్యం బాగుంటుంది. మనం హెల్తీగా ఉంటాము. ఇప్పుడు హ్యాపీగా కూడా ఉంటాం. అంతకన్నా ఇంకా లాస్ట్‌కొచ్చేసి పాజిటివ్ మైండ్ అండి. ఎప్పుడు నవ్వుతూ సపోజ్ మన ఎవరైనా అన్నా కూడా దాన్ని నెగెటివిటీ తీసుకోకుండా ఓన్లీ పాజిటివ్ తీసుకొని ముందరికెళ్ళిపోతే అసలు మనకి హ్యాపీగా ఉంటామండి. సో, అన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మనము తొందరగా దానికి రియాక్ట్ అయిపోతాం. ఎమోషన్స్‌కి చాలా వాల్యూ ఇచ్చేస్తూ ఉంటాం గదా! సో, ఎక్కువ ఎక్కువ ఎంతవరకో అంతవరకే ఉంటే బావుంటది. సో, ఇలా చిన్న చిన్నవి మనం కనుక మైండ్‌లో మనం సెట్ చేసుకున్నట్టయితే ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఇంకెవ్వరు మనము ఇంకా ఆలోచించక్కర్లేదండి. ఏ అనారోగ్యాలు కూడా మనకి రావు. మనం ఏదో ఒక రకంగా ఏవో చిన్న చిన్నవి వచ్చినా కూడా మనం దాన్ని అవాయిడ్ చేసేయొచ్చు. సో, చాలా మందికి నేను కూడా చూసి ఇన్‌స్పైర్ అవుతుంటా. ఎంతమందికి ఎంత అన్‌హెల్తీ ఉన్నా బట్ దే ఆర్ టేకింగ్ సెల్ఫ్ లవ్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకొని చక్కగా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఉండి సో, దాన్ని ఏదైనా సిక్‌నెస్ ఉంటే కూడా వాళ్ళు తగ్గించేసుకున్నారు. సో, అవన్నీ రాకుండా చక్కగా చిన్న చిన్న హెల్త్ టిప్స్ కనుక ఫాలో అయితే చాలా చాలా హెల్తీగా ఉంటాం. హ్యాపీగా ఉంటామండి. సో, ఇది నేను హెల్త్ సిక్ అయ్యాను కాబట్టి ఈ టాపిక్ తీసుకొచ్చాను. మీ అందరికి ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వచ్చే వారం తప్పకుండా కలుద్దాం. అంతవరకు బాయ్.